హాయ్ అండి అందరికీ. ఇక్కడ కనపడే కోడి 10 గుడ్లు వేస్తే 6 పిల్లలు చేసింది. ఈ రోజుతో పూర్తిగా 6 అయితే చేసేసింది. 4 గుడ్లు అయితే చెడిపోయినాయి, అవి పడేసిన. ఓవరాల్గా 6 పిల్లలు అయితే వచ్చినాయి. ఈరోజు డే 1 కాబట్టి మనం మెరాక్స్ టీకా అయితే వేసుకోవాలా. నైట్కి అయితే మెరాక్స్ ఇంజెక్షన్ చేస్తాం. మీరు కూడా డే 1 రోజు మెరాక్స్ ఇంజెక్షన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మెరాక్స్ అయితే చేసుకోవాలా. సరే, వాటితో పాటు కోడి పిల్లలకు హీట్ ఉండాలా. తల్లి లేకపోతే మనం బ్రూడింగ్ పెట్టుకుంటాం, తల్లి ఉంటుంది కాబట్టి తల్లి రెక్కల కింద పెట్టుకొని తగిన హీట్ అయితే తల్లి ఇచ్చేస్తుంది. మనం డే 1 రోజు బెల్లం నీళ్ళు కానీ నియోడాక్స్ ఫోర్ట్ కానీ ఇవ్వాలి. నేనైతే బెల్లం నీళ్ళు ఇస్తున్నా. మీరు కూడా బెల్లం నీళ్ళు కానీ నియోడాక్స్ ఫోర్ట్ కానీ ఏదో ఒకటి అయితే ఇవ్వండి. దీనివల్ల ఉపయోగం, లోపల ఉన్న వేస్ట్ అంతా వచ్చేస్తుంది. గుడ్డులో ఉన్న పచ్చసొన అయితే మొత్తం వేస్ట్ అంతా వచ్చేసి బయటపడుతుంది. అలాగే వాటికి రాగులు, సొద్దలు, జొన్నలు, మొక్కజొన్న అని సపరేట్ ఇది ఏమీ లేదు. పెద్ద కోళ్ళకి వేసేదే. వీటికి కూడా ఒక పిరికెడ్ వేసిన, అయ్యే తింటాయిలే అని. మొక్కజొన్న అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి అవి తింటాయి. వాటితో పాటు ఇగో బెల్లం నీళ్ళు అయితే ఇచ్చిన. మీరు కూడా బెల్లం నీళ్ళు అయితే ఇచ్చుకోండి. నేనైతే బెల్లం నీళ్ళు ఇచ్చిన. ఇవి అయితే తాగడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. వాటికి కూడా పుట్టినరోజే మనం మందులు కాకుండా బెల్లం నీళ్ళు అయితే ఇవ్వండి. తాగిన తర్వాత సాయంత్రం దాకా షెడ్లోనే ఉంచి, సాయంత్రం చీకటి పడే 1 గంట ముందైతే బయటికి వదిలిన. అవి ఇట్లయితే తిరుగుతున్నాయి. లేపిన 6 పిల్లలకు అన్నిటి పడుతుంది. ఇది రోజుకు కనీసం ఒక అరగంటన్నా బయట తిప్పండి, పిల్లలు యాక్టివ్గా ఉంటాయి.